ఏదైతే మన డీజీఎఫ్ జరిగిందో దానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. వారు వచ్చి అనేక విషయాలు ఈ యొక్క జర్నలిస్టులతో చర్చించడం జరిగింది. వాస్తవానికి వారు అన్న దాంట్లో అంటే జర్నలిస్టులు అక్రిడేషన్తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్ట్ అంటే ఎవరైతే నిబద్ధతతోని నిజాయితీతోని ఇక వేరే చట్టబద్ధ రకరకాలు ఉంటాయి అవన్నీ కూడా పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా అందరూ కూడా బయట మంచి విలువలతో కూడిన జర్నలిజం చేయాలని కూడా వారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే ఈ యొక్క మనం జర్నలిజం చేస్తూ ఉన్నామో పూర్తిగా అంటే ఏమన్నా వార్తా కథనం రాయడమే కాకుండా సోషల్ సర్వీసెస్ అంటే ఈ ఊర్లో వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, లేకపోతే ఈ పాఠశాలలో ఇబ్బంది ఉంది అంటే సోషల్ సర్వీస్ ఈ విధంగా తీసుకొచ్చినా కూడా మేము ఎప్పటికప్పుడు సరిదిద్దడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మేము ఎప్పుడైనా ఎల్లవేళలా మేము ఏమైనా మెసేజ్ చేసినా కూడా మేము రిప్లై ఇస్తూ ఉంటాం. ఎందుకంటే జర్నలిస్టులకు అంటే ప్రజలకు అధికారుల మధ్య జర్నలిస్టులు వారధిగా ఉంటారు. ఎందుకంటే ఆ వారధిగా ఉన్న జర్నలిస్టులు చెప్పే మాటలు మేము నమ్మి మేము దానికి సర్దడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. ఏదైనా కూడా మీరు కూడా మంచి అంటే గ్రౌండ్ లెవెల్లో మంచి చెడు విశ్లేషణ చేసుకొని మీరు రాయగలరు అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము మా ఛానల్ ద్వారా కూడా జిల్లా కలెక్టర్ గారికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు వచ్చి అనేక మంది జర్నలిస్టులకు మీరు చేదోడు వాదడుగా నిలబడ్డారు. చేదోడు వాదడుగా ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే మీరు ఎంతోమంది జర్నలిస్టుల కంటే భరోసా ఇవ్వడం జరిగింది. అంటే అనేక మంది జర్నలిస్టులు కూడా కొంచెం ఫ్యాషన్తో రావడం జరుగుతూ ఉంటుంది, అంతే కదా. వచ్చినప్పుడు ఈ యొక్క మీరు మాట్లాడిన మాటలు వారికి ఏమో ఉత్తేజాన్ని కలిగిస్తాయి. దానికోసమనే మేము ఆహ్వానం చెప్పడం జరిగింది, మీరు రావడం జరిగింది, వారికి ఉత్తేజాన్ని కూడా నింపడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ప్రత్యేకించి మీకు మళ్ళొకసారి కొత్తగా చెప్తా ఉన్నాం మా వీనెండ్ న్యూస్ ద్వారా. అంతేకాకుండా జర్నలిస్ట్ సోదరులు వాస్తవం తెలుసుకొని అసలు మనం రాసేటప్పుడు అది ఎంతవరకు వాస్తవం, నిజమా అబద్ధమా, అసలు ఎంతవరకు కరెక్ట్ ఉందని చెప్పి రాయాల్సిందిగా కోరుతున్నాం. ఇంకొకటి ఈ సోషల్ మీడియాను ఆధారపడకుండా అసలు ఎంతవరకు వాస్తవం అది అసలు కరెక్టేనా కాదా పరిశీలించిన తర్వాతనే రాయాలి. మీరు కూడా అంటే మేము కూడా త్వరలోనే ఏదైతే డీజీఎఫ్ ద్వారా జర్నలిస్ట్ క్లాసెస్ కూడా పెడతా ఉన్నాం, అంటే ట్రైనింగ్ సెషన్స్ కూడా పెడతా ఉన్నాం. ఎందుకంటే మాకు తెలిసింది ఏదైతే ఎలా రాయాలి ఏం కదా. కృష్ణారెడ్డి గారు మానసరి కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా వారి సంపాదకులు అనేక పత్రికల్లో కూడా వారు పనిచేసిన అనుభవం ఉన్నది. వారు వార్తా కథను అద్భుతంగా రాయగలుగుతారు. వారి ద్వారా ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో వారికి ట్రైనింగ్ కూడా క్లాసెస్ కూడా చెప్పించే విధంగా మేము ప్లాన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనా మీతో పాటు మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం.